హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఫుల్ కూల్గా ఉంది అనంతపూర్ క్లైమేట్ అయితే. ఇంకా నేను టిఫిన్ వచ్చేసి దోశకైతే వేసినా, నైటే చెప్పాను కదా దోశకైతే వేసినాను. ఎగ్ దోశ ఈరోజు అయితే వేసుకుంటున్నాను. ఎగ్ దోశలకి మామూలు దోశలకి చట్నీ వచ్చేసి పల్లీల చట్నీ. చూడండి, పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టుకున్నాను. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో అయితే పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమాటా అన్నీ వేసేసి ఫ్రై అయితే చేసుకుంటాను. నెక్స్ట్ ఇది అయితే ఎర్రగడ్డ కారము, రెడ్ చట్నీ అంటారు. దోశలోకి ఎర్రకారము అది లేనిది అసలు దోశకి ఏమంటారు, కలే ఉండదు అంటారు. నాకైతే చాలా ఇష్టము ఎర్రకారము. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కాదు, ఎర్రగడ్డ, ఉప్పు, కారం అంతే. కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది కారం, ఎర్రకారంకి అయితే సపరేట్ మిక్సీకి అయితే ఆడిచ్చేసుకొని ఎర్రకారం అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఇదైతే పల్లీల చట్నీకి పల్లీలు వేయించి పెట్టుకున్నాను. ఇంకా టమాటాస్, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, రెడ్ చట్నీ అయితే మిక్సీకి అయితే ఆడిచ్చాను. మళ్ళీ కరెంట్ పోతుందని చెప్పేసి, వర్షం పడుతుంది కదా, తొందరగా ఆడిచ్చేసాను అనమాట మిక్సీకి. ఇంకా అది కూడా ప్రిపేర్ అయిన తర్వాత తొందరగా అయితే మిక్సీకి ఆడియాల. రెడ్ చట్నీ చూడండి, రాయలసీమ కారం ఇలా ఉండాలి. ఈ రాయలసీమ కారం, ఉప్పు, కారం, ఎర్రగడ్డ కలిపి ఆడిచ్చేసాను. ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత చట్నీ కూడా తొందరగా అయితే రెడీ చేసేస్తాను, ఎందుకంటే కరెంట్ పోతుంది. వర్షం అయితే చాలా ఫుల్గా పడుతుంది. మార్నింగ్ 5 నుంచి అనంతపూర్లో అయితే ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది. మళ్ళీ మీ ఊర్లో వర్షం పడుతుందో లేదో కామెంట్ అయితే చేయండి. చూడండి, మాకు ఈ గోడ అడ్డం ఉంది కాబట్టి అంతగా వర్షం పడేది అయితే కనపరాదు. బండలు తడుస్తేనే అప్పుడు వర్షం పడిందా లేదా అని అర్థమవుతుంది. సన్నగా పడుతూ ఉంది. ఇప్పుడు ఎంతసేపు అయితే చూడండి, మొత్తం గోడలన్నీ మొత్తం తడిచిపోయినాయి. బట్టలు పిండేశాను. ఇంకా వానలోనే మా గోరెంటాకు చెట్టు చూడండి ఎంత బాగా పూస్తుందో. ఇంక ఇప్పుడు వర్షాకాలం కదా, ఎంత హైట్ అయ్యింది చూడండి. మా గోరెంటాకు చెట్టు చాలా ఇష్టం నాకు ఈ గోరెంటాకు అంటే, అందుకని గోరెంటాకు చెట్టు తెచ్చి నాటేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. వర్షం అయితే ఫుల్ పడింది. ఈ క్లైమేట్కి అయితే వేడి ఎగ్ దోశ అయితే వేసుకొని మంచిగా తింటాను. మీకు కూడా ఎగ్ దోశ కావాలంటే చేయండి. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.